ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీతో పాటుగా ఇంకొక తెలుగు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా పద్మశ్రీ అవార్డ్ అనేది వచ్చింది. సో, ఇద్దరు ఒకరికొకరు కంగ్రాచ్యులేట్ చేసుకున్నారా? కలుసుకున్నారా? మాట్లాడుకున్నారా దాని గురించి? ఇద్దరు కలుసుకున్నాం. ఇద్దరం ఒకేసారి అవార్డు తీసుకున్నాం. కూర్చునేప్పుడు మమ్మల్ని అందరిని కూడా పద్మశ్రీలు అందరూ ఒక చోట కూర్చోబెట్టారు. పద్మవిభూషణ్‌ని వాళ్ళందరూ ఇంకో చోట కూర్చోబెట్టారు. హ్మ్. మీ తర్వాతే తను తీసుకున్నారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో చూస్తూ ఉంటే. ఇది అనౌన్స్ చేసిన వెంటనే చిరంజీవి గారొచ్చారు. ఇంటికే వచ్చి ఒక హ్యాట్స్ ఆఫ్ గౌరవ అండి. ఆ విషయంలో మాత్రం నోబడీ కెన్ కంపేర్ విత్ చిరంజీవి గారు. ఎంత ఇదంటే ఆయన వచ్చేసేసి నేను వచ్చేస్తానన్నాడు. మీరు రావటండి నేనే వస్తానండి అన్నా. హ్మ్. ఏ నేనే వస్తున్నాను అన్నాడు. వచ్చేసాడు. వచ్చేసి ఒక పెద్ద పెద్ద బహుమానాలు అవి అన్నీ కూడా తీసుకొని వచ్చేసి పెద్ద షాలు ఇవి అని. హ్మ్. ఏమండి మీరు వస్తే నాకు ఎలా ఉందో చెప్పరా అన్నా. ఎలా ఉంది అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు కుచేలుడు వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడండి. కృష్ణుడు కుచేలుడి దగ్గరికి వెళ్ళలేదు. ఆ! మీరు పద్మ విభూషణ్ మీరు. నేను ఇప్పుడే జస్ట్ పద్మశ్రీ వచ్చింది. ఇంకా అది కూడా నా చేతికి రాలా. అనౌన్స్‌మెంట్ ఆ! అయిందంతే. ఓ పెద్ద ఇది విభూషణ్ పద్మ విభూషణ్ వచ్చి పద్మశ్రీ దగ్గరికి వచ్చాడంటే ఏదోగా ఉందన్నారు. ఆ! మీరు అలా ఎందుకు అనుకుంటారు? మనం చిన్నప్పుడు చదువుకుంటాం మాస్టర్ గారు. పెద్దయి చాలా బ్రహ్మాండమైన విద్య తర్వాత మాస్టర్ గారు ఒకసారి అలా ఉన్నారు చూసుకుందాం అని చెప్పి రారా? హ్మ్. మీరు నా మాస్టర్ అనుకోని వచ్చాను అన్నాడు. హ్మ్. ఓహ్! గ్రేట్ ఆఫ్ యూ అని చెప్పి అందరం కూర్చున్నాం చక్కగా హగ్ చేసుకొని ఫోటోలు. ఇంట్లో పనాళ్ళందరూ కూడా వచ్చి ఫోటో అని నుంచుంటే "ఏమ్మా ఫోటో కావాలా? రండి. రండి రండి" అని అందరికీ ఫోటో తీసి. చాలా గౌరవ అంటే సూచకంగా. అది సంస్కారం అది. హ్మ్. అది అందరికీ ఉండదది. సో, వెరీ ఫస్ట్ సినిమా మీరు చిరంజీవి గారితో కలిసి వర్క్ చేసిన దానికి ఇప్పటికి ఆల్‌మోస్ట్ 46, 47 ఇయర్స్ అవుతోంది. అలాగే ఉందా చిరంజీవి గారిది, మీది మధ్యలో ఉన్నటువంటి ఇప్పటికి అనుబంధం అప్పటికి ఆయన? ఏమి మార్పు లేదు. ఎంత ఇదిగంటే ఆ సినిమా చేసినప్పుడు 'పనూరు పాండవులు' ఆ సినిమా పేరు. అవును. అందులో నేను ధర్మరాజు. అర్జునుడు ఈయన చిరంజీవి గారు. భీముడేమో ప్రసాద్ బాబు. నకులుడేమో భానుచంద్రు. ఇంకో ఆయన భాస్కర్ అని ఆయన. మేము ఐదుగురం మాకు ఏ సీన్ వచ్చినా మేము ఐదుగురం ఉంటాం అనమాట ఆ హ్మ్. సీన్‌లో. హ్మ్. ఉంటే షూటింగ్ ఐదుగురికి ఉంటది. లేకపోతే ఎవరికీ ఉండదు. అందుకని షూటింగ్ లేనప్పుడంతా మేమందరం కలిసి సినిమాలకెళ్తా ఉండేవాళ్ళం. హ్మ్. అప్పటికి నేను పెద్ద స్టార్‌ని. మిగిలిన వాళ్ళందరూ కూడా కాదు. ప్రసాద్ బాబు కూడా అప్పటికి ఒకటి 2 సినిమాలు హీరోగా ఏసాడు కానీ ఆహ్, క్యారెక్టర్ రోల్సో లేకపోతే ఈవోడు చిన్న చిన్న రోల్సో చేసేవాడు. భానుచంద్ర కూడా అంతే. ఒకటి హ్మ్. 2 సినిమాలు హీరో చేశాడు కానీ పెద్దగా. వీళ్ళందరం తీసుకొని వెళ్ళేవాడు. చిరంజీవి గారికైతే అది అదే అంటే వేరే సినిమా మొదటిదైనా ఈ సినిమాయే ఇది. ఎళ్ళినప్పుడల్లా థియేటర్‌కెళ్తే అందరూ వచ్చేసి నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్‌లు అప్పుడు ఈ సెల్ ఫోన్‌లు లేవు కదా! ఫోటోలు అయ్యేవి లేవు. సెల్ఫీలు. హ్మ్. ఆటోగ్రాఫ్ ఇవ్వండి. ఆటోగ్రాఫ్ ఉండదు కాబట్టి గబగబా ఇక్కడ ఏదైనా సిగరెట్ డొంకు దొరికితే అది తీసుకొని సార్ సంతకం సార్ అనేవాడు. పెట్టలేక ఇలాంటి ఆటిల మీద ఆటోగ్రాఫ్ తెస్తే పెడతా అంతే హ్మ్. అనేవాడు అనమాట. హ్మ్. అట్లా ఓ రోజున అన్నాడాయన. అన్నయ్య అనేవాడిని నన్ను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అన్నయ్య అంట. అన్నయ్య రేపు పొద్దున్న నాకు కూడా సక్సెస్ అయితే నాకు కూడా ఇలాగే పేరొస్తదా? నాకు కూడా అందరూ వచ్చి నా దగ్గర ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటారా? అని అడిగాడు. అయితే నేను ఒకటే చెప్పాను. హ్మ్. నీకున్న టాలెంట్ అని నేను గుర్తించాను నేను. నీకెంత టాలెంట్ ఉందో మా అందరికంటే మించిన టాలెంట్ ఉంది. నీ బాడీలో విపరీతమైన ఈజ్ ఉంది. ఏ మ్యూజిక్ చేసినా డాన్స్ చేసేస్తున్నావు. అదేమి శాస్త్రీయ నృత్యం కాదది. హ్మ్. ఆ మ్యూజిక్‌కి తగ్గ డాన్స్ నువ్వు చేసేస్తున్నావు. ఫ్లెక్సిబిలిటీ అని. ఫ్లెక్సిబిలిటీ ఉంది నీ బాడీలో. తర్వాత కన్ను నీకు బ్రహ్మాండమైన కన్నుంది ఇట్లా. ఇట్లా ఇది చూస్తే అవతలాడు భయపడిపోయేంత ఎక్స్‌ప్రెషన్ ఉంది ఆ కంట్లో. ఈ విధంగా ఎట్లా చూసుకున్నావు రాబోయే రోజుల్లో పెద్ద హీరో అవుతావు. ఇయేంటి దీనికి మించిన ఇండస్ట్రీకి మొగుడువవుతావయ్యా నువ్వు అన్నాను. 'మన ఊరి పాండవులు' టైంలోనేనా? అప్పుడే చెప్పారు. అప్పుడే చెప్పా. హ్మ్. కృష్ణరాజు గారు అన్నాడు, "ఏ మురళి ఈడు పెద్ద యాక్టర్ అవుతాడిక. కన్ను చూసావా మంచి విలన్ అవుతాడన్నాడు." విలన్ ఏంటండి బాబు ఇండస్ట్రీకి మొగుడవుతాడండి అన్నా. అదే జరిగింది. హ్మ్. సో, ఆ రోజు ఇప్పటికి ఆ రోజున ఆయన ఎలా ఉన్నాడో ఇప్పటికి అదే ఉంది. మాట, పద్ధతి, మర్యాద. ఇప్పుడు నా ఎక్కడ సెట్‌లోకెళ్తే వస్తే గబుక్కున లేచి నిలబడి కుర్చీ ఏయించి కూర్చున్న తర్వాత గాని కూర్చో. ఇప్పటికి కూడా. హ్మ్. ఒక ఈ అప్రిషియేషన్స్ ఇవన్నిట్లలో ఒక ఇప్పుడు చిన్న ఇంకా ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చిన హీరోలుంటారు. నేను వస్తున్నానని తెలుస్తుంది. నేనంటే నేనే కదా! ఒక సీనియర్ యాక్టర్. ఇలా తిరిగి మాట్లాడుతా ఉంటారు. ఆళ్ళొచ్చి చూసుకొని గుడ్ మార్నింగ్ అని ఆళ్ళు చెప్పి, గుడ్ మార్నింగ్ సార్, సార్ రండి. వచ్చారా? వచ్చారా? రండి, రండి అంటారు కానీ ఇట్లా అంటారు కానీ లేవరు. నాకిది ఎందుకొచ్చిందంటే నాకు సత్యనారాయణ గారు చెప్పాడు ఒక రోజున. హ్మ్. మేమందరం షూటింగ్‌లో ఎళ్ళినప్పుడు క్రాంతి గారి ఆఫీస్‌లో కూర్చునేవాళ్ళం. అక్కడికొచ్చి కూర్చున్న రోజున మేమిద్దరమే ఉన్నాం.
నీకు 2, 3 పాయింట్లు చెప్తాను. నువ్వు గుర్తుంచుకో లైఫ్‌లో ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీలో అన్నాడు. చెప్పండి అన్నా. ఒకప్పుడు పెద్ద హీరోలుగానో, లేకపోతే పెద్ద కమెడియన్స్‌గానో, పెద్ద విలన్స్‌గానో ఉన్నాళ్ళుంటారు. మనకంటే ముందొచ్చిన వాళ్ళు. మనకంటే ముందొచ్చిన వాళ్ళు, మనకంటే బాగా పేరొచ్చిన వాళ్ళు. వాడికి ఇప్పుడు సినిమాలు లేకపోవచ్చు. హ్మ్. నువ్వు పెరిగావు. కానీ ఆళ్ళు తరిగారు. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ముందు అంటే లేచి నుంచొని ఆళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళకి కాఫీయా, టీ అని ఇచ్చి, "ఏంటి సార్ ఏమన్నా పని మీద వచ్చారా?" అని అడిగి, ఆళ్ళకేం అక్కర్లా. అది చాలు వాళ్ళకి. ఆ మర్యాద ఆ నాకు ఇచ్చారు గౌరవం. అని అనుకుంటే చాలు. అలా అనుకుంటారయ్యా. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా నువ్వు లేచి నిలబడి కూర్చోబెట్టి, కాఫీ, టీ ఇచ్చి, ఏదైనా ఆర్థికంగా ఏదైనా సహాయం కావాల్సొస్తే ఇచ్చి, అలా చెయ్యాలి అని చెప్పాడు. చాలా బాగుందండి ఇదన్న. తర్వాత ఇంకోటి చెప్పాడు. ఇప్పుడు నీ మీద సినిమాలు తీస్తున్నారు కదా! నీకు సినిమా ఇవాళ షూటింగ్ లేదనుకో, అక్కడికెళ్దామా, ఇక్కడికెళ్దామా, ఆ ఊరు వెళ్దామా అని అనుకోకు. నీకు సినిమా రేపు ఉండదు అని తెలిసిన రోజున ముందు రోజు హ్మ్. నీ సినిమా ప్రొడ్యూసర్‌లకి ఫోన్ చేయి. రన్నింగ్‌లో ఉన్నాళ్ళు. ఏవండీ రేపు నాకు షూటింగ్ లేదు ఫ్రీగా ఉన్నాను. మీరు ఏదైనా పెట్టుకుంటారా అని అడుగు. వాళ్ళు ఏదైనా ప్యాచ్ వర్క్ ఉన్నా పెట్టుకుంటారు. లేకపోతే ఏదైనా అవుట్‌డోర్ ఇంకో ఆర్టిస్ట్ దొరికితే ఇద్దరు తీసుకొని తీయడం ఇట్లా చేస్తారు. అందుకని మనకు ప్రొడ్యూసర్ ముఖ్యం. మనకు హ్మ్. అన్నం పెట్టేవాడు ప్రొడ్యూసర్. హ్మ్. అందుకని నీకెప్పుడు ఖాళీ వచ్చినా నువ్వు నీ ప్రొడ్యూసర్‌కి చెప్పు. డబ్బింగ్ పెట్టుకోవచ్చు. ఇంకోటి పెట్టుకోవచ్చు. అందుకని ఆళ్ళకి ఎవరికీ చెప్పకుండా సెలవు వచ్చిందిలే అని చెప్పి వెళ్ళిపోవద్దు అని ఇట్లా ఈ 2 చెప్పాడండి. ఈ రోజుకి పాటిస్తాను నేను. హ్మ్. ఈ రోజుకి. ఆ కాలంలో మీకు సత్యనారాయణ గారు చెప్పినటువంటి ఈ ఒక మంచి మాట, దాంతో పాటుగా మీకు కాంటెంపరరీ. సో, మీ తర్వాతొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నవి చాలా ఉన్నాయి కదా! సో, ఉన్నాయి. అప్పటికప్పుడు వాళ్ళేం చెప్తున్నారు అనే ఇప్పుడు దాన్ని ఫాలో అవ్వడం. అందులో ఏం మంచి ఉంది, మనకెంత అదే. ఉపయోగపడుతుంది అనేది. అందుకని ఇప్పుడు పిల్లల్లో కూడా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళున్నారు. టాలెంట్ ఎక్సలెంట్ టాలెంట్. హ్మ్. వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు. ఒక సినిమా కంటే 2 ఏళ్ళు, సంవత్సరం డేట్లు ఇంకెవ్వరికీ ఇవ్వకుండా మేము సంవత్సరానికి 15 సినిమాలు చేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఒక పెద్ద సినిమా అంటే 3 ఏళ్ళు చేస్తున్నారు. 2 ఏళ్ళు అవును. చేస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారు. లావు అవ్వాలంటే లావు అవుతున్నారు. సన్నబడమంటే సన్నబడుతున్నారు. హ్మ్. వాళ్ళ కృషి, వాళ్ళ దీక్ష ఇవన్నీ మరవలేసు. ఎవరిని తక్కువ చూడకూడదు. ఉన్నేంటంటే పైకైనా కనపడినప్పుడు అలా అనలేదే, ఇలా చేయలేదే, మన పలకరించలేదని ఉంటది గానీ, అదేం కాదు. వాళ్ళు కూడా ఇప్పుడున్న యంగ్‌స్టర్స్ కూడా చాలా టాలెంటెడ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు అందరూ. హ్మ్. యూజువల్‌గా ఒక పద్మశ్రీ వచ్చింది అనగానే మాకు వినిపించేటివాటి మాట ఒక అవార్డొచ్చింది, పురస్కారం. మా బాధ్యత మరింతగా పెరిగింది అనేదొకటి ఉంటుంది కదా! సో, అది రిసీవ్ చేసుకున్న తర్వాత అనిపించినటువంటి మూమెంట్. దీన్ని ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలి అంటే మళ్ళీ ఒక దాన్ని ప్లాన్ చేసుకోవాలి, సెటరేట్ చేసుకోవాలి, షెడ్యూల్స్ చేసుకోవాలి అంటే ఏం గుర్తొచ్చింది ఇమ్మీడియేట్‌గా మీకు? అంటే ఇప్పుడు 10థ్ అయిపోయిన తర్వాత కాలేజీకెళ్ళాలి కదా! అవును అదొక కదా! ఆ! చాలా ఉంటుంది. థ్రిల్‌గా ఉంటది. మొదలాగా ఆఫ్ ఏజ్. అప్పటిదాకా నిక్కర్లేసిన వల్ల ప్యాంట్లేసుకుంటాం. అప్పటిదాకా నడిచి వెళ్ళేవాళ్ళందరూ కూడా సైకిళ్ళ మీద వెళ్తాం. లేకపోతే హ్మ్. అప్పటిదాకా చెప్పులో ఇంకోటో ఏసుకున్నోళ్ళందరూ షూ కొనుక్కొని అట్లా ఎట్లా వస్తుందో ఓ పద్మశ్రీ వచ్చినప్పటికి మాకు కూడా అదొచ్చింది అని అనుకుంటాం. వచ్చిన తర్వాత నెక్స్ట్ రావాలనే కోరుకుంటాం తప్ప ఇది ఇంతటితో ఆగు చాలులే వచ్చింది అని. హ్మ్. చాలులే అనేది వచ్చినా సంతృప్తే. మనకున్న అర్హతకి ఇది వచ్చిందంటే ఇది గ్రేటే అనుకుంటా నేను. హ్మ్. అది రావాలి, ఇది రావాలంటే పోద్దాం. టైం వచ్చి మనం కృషి చేసి, మనం ఏమన్నా అన్నీ మంచి చేసామని అనుకుంటే వస్తే వచ్చేద్దాం సంతోషం. రాలేదని డిసప్పాయింట్ అవ్వను నేను. సో, టైం మీద డిపెండ్ అవుతుందా? మన టాలెంటా? అదృష్టమా? దేన్ని మీరు నమ్ముతారు? అన్నీ ఉండాలి. ఒకదాంతో కాదు. హ్మ్. ఒక కూర వండాలంటే అందులో ఎన్ని కావాలి? అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉండాలి. ఆ! ఇది అంతే. జీవితంలో కూడా అంతే. జీవితంలో కూడా తిలుపులు, కారాలు, చేదులు అన్నీ ఉంటాయి. హ్మ్. అన్నిటిని అనుభవించాలి. అన్నిటిని కూడా సమానంగా తీసుకోవాలి. హ్మ్.